జోషి దర్శకత్వంలో జోజు జార్జ్, జంబన్ వినోద్ జోష్, విజయ్ రాఘవన్ నటించిన యాంటోనీ మూవీ ఒక మంచి మనసున్న గ్యాంగ్స్టర్ తాను చంపిన వ్యక్తి కుమార్తెకు సంరక్షకుడిగా మారవలసి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేదాన్ని 135 నిమిషాల కథా చిత్రంగా రూపొందించారు. కళ్యాణి ప్రియదర్శన్ దర్శకుడి జోషి యొక్క యాక్షన్ ప్యాక్ జోజు జార్జ్ స్టారర్లో ఒక దోత్యకం. ఇది కూడా ఒక ఉదాహరణమైన భావోద్వేగాలతో ప్యాక్ చేయబడింది. కళ్యాణి ప్రియదర్శన్ జోజు జార్జ్ యాంటోనీ అంతరప్పర్ నిస్సహాయులకు రక్షణగా కడ్జెల్స్ ఎత్తే బంగారు హృదయం కలిగిన వ్యాపారవేత్త మరియు గ్యాంగ్స్టర్. అతను ఇడుక్కీలోని కల్పిత అవరణ్ సిటీలో నివసిస్తున్నాడు. అతని గాడ్ ఫాదర్ అందుడైన అవరన్ అతని పేరు మీదుగా నగరానికి పేరు పెట్టారు. అవరన్ ఒకసారి నగరాన్ని నడిపాడు. అతను తన హోమ్ నర్సు మాయతో చెప్పినట్లు నైలా ఉషా ద్వారా చిత్రీకరించబడింది. చంబన్ వినోద్ స్థానిక చర్చిలో పూజారి, విశ్వాసులు జీవితాలకు సంబంధించిన విషయాలలో మధ్యవర్తిగా కూడా ఉన్నాడు. యాంటోనీ కాదు, పోరింజు మరియం జోస్. మీరు మునుపటిది చూడ్డానికి అడుగు పెడుతున్నట్లయితే అలా చేయవద్దు. ఇది పవర్ ప్యాక్ కథ అయినప్పటికీ ఇది చాలా భిన్నంగా ఉంటుంది. పిఎంజేలో కీలక పాత్రలు పోషించిన జోజు జార్జ్, జంబన్ వినోద్ జోష్, నైలా ఉషా, విజయ్ రాఘవన్లు ఉండడంతో ఇలాంటి సినిమాపై అంచనాలు పెరిగాయి. అది కాదు, ఇది మాస్గా కాకుండా మీ డబ్బుకు తగిన వినోదాన్ని అందించే సగటు సినిమా. ఆంటోనీ జీవితంలో జరిగిన సంఘటనలు, ఇతర గ్యాంగ్స్టర్లతో అతని బ్రష్ మరియు కళ్యాణి ప్రియదర్శన్ పాత్ర అన్ మారియా అతని జీవితంలోకి వచ్చినప్పుడు మరియు ఆమె చెల్లి మరణం తర్వాత అతను ఆమెకు సంరక్షకుడిగా మారినప్పుడు ఏం జరుగుతుందనేది ఈ చిత్రం. యాంటోనీ యాదృచ్ఛికంగా ఆన్ తండ్రి జేవియర్ ని హత్య చేసిన వ్యక్తి. యాంటోనీకి జరిగిందంతా జేవియర్ హత్య వరకు తిరిగి వస్తుంది. అలాగే ఆన్ తన సంరక్షత్వాన్ని ఎందుకు అంగీకరిస్తుందో మనకు తెలుసు. యాంటోనీ ఒక సాధారణ జోషి చిత్రం. చర్య ఉంది, పుష్కలంగా ఉంది మరియు భావోద్వేగాలు 2 గంటలు 20 బేసి నిమిషాల పాటు వ్యాపించాయి. కానీ ఎక్కువసేపు అనిపించినప్పుడు పాయింట్లు కూడా ఉన్నాయి. ఇది పంచ్ డైలాగ్స్ అని వ్యవహారికంగా సూచించబడే వాటితో చల్లబడుతోంది. ఇది ప్రేక్షకులకు చప్పట్లు మరియు ఈలలతో మారుస్తుంది. ఇది 1990ల నాటి చిత్రాలను కూడా గుర్తు చేస్తుంది. దురదృష్టవశాత్తు వారిలో చాలా మందికి పెద్దగా చేయవలసిన పని లేదు. జీను జోసెఫ్, టీనీ టామ్ మరియు అప్పాని శరత్ ఇలాంటి చిన్న పాత్రల్లో ఏమి చేస్తున్నారో ఆశ్చర్యపోకుండా ఉండలేరు.